ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో హౌస్ వార్మింగ్ సిరీస్ నడుస్తుంది కదా లాస్ట్ 2 వీడియోస్ నుంచి. సో హౌస్ వార్మింగ్ సిరీస్ లో ఇది ఒక పార్ట్ అనమాట. సో ఈ రోజు నేను సిల్వర్ కలెక్షన్ ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను. అండ్ ఇక్కడ కూడా తీసుకున్నాను సిల్వర్ ఐటమ్స్. మెయిన్ గా సిల్వర్ ఐటమ్స్ ఏంటంటే ఇండియా నుంచి ఎవరైనా వస్తే తెప్పించుకోవాలి, లేదంటే ఇక్కడ కొనుక్కుంటే బెటర్ అని అనిపిస్తుంది నాకు. సో కొన్ని ఇండియా నుంచి తెప్పించుకున్నా. అండ్ సిల్వర్ ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగా బల్కీ ఉంటాయి కదా, చిన్న చిన్నవి అయితే తెప్పించుకోవచ్చు, కానీ పెద్ద పెద్దవి కస్టమ్స్ లో గట్టా కూడా ప్రాబ్లం వస్తుంది అండ్ మన షిప్పింగ్ లో కూడా వేయలేము. అందుకని ఇక్కడ కూడా కొన్నాను అండ్ కొన్ని ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో ఏంటేంటి తెప్పించుకున్నాను, నేను ఇక్కడ ఏంటేంటి కొన్నాను అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో మీరు కూడా చూడండి. సో గృహప్రవేశం అనగానే మనకి ఆవు దూడ కావాలి కదండి. ఇక్కడైతే దొరుకుతుంది, నేను వీడియోస్ లో గట్టా చూశాను. సో కానీ మనకి ఆవు దూడతో లోపలికి వెళ్తాం కదా, ఇంకా సిల్వర్ ఆవు దూడ తీసుకుందాం అనేసి మా అత్తగారు వాళ్ళు వచ్చారు కదా. సో వాళ్ళేమో ఈ సిల్వర్ ఆవు దూడ ఇండియా నుంచి తీసుకొచ్చారండి. సో ఇది పెట్టి ఇంకా అంటే మనం పళ్ళెల్లో దేవుడితో పాటు ఇది కూడా పెట్టి లోపలికి వెళ్తాం అనమాట. సో ఇది ఒకటి తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇంకా పాప చెంబు పట్టుకొని లోపలికి వస్తుంది కదా, సో అందుకని దానికోసం కూడా ఒక చిన్న చెంబు ఇండియా నుంచి తెప్పించుకున్నానండి. చిన్నపిల్లలు పెద్ద పెద్ద చెంబులు పట్టుకోలేరు కదా. సో ఈ చిన్న సిల్వర్ చెంబు, ఇది దేవుడి దగ్గర నీళ్లు పోసుకున్న తర్వాత పువ్వు వేసుకుని కూడా పెట్టుకోవచ్చు అనేసి ఇది తెప్పించుకున్నాను అనమాట. నా దగ్గర ఇంత చిన్న సైజ్ లేదు, అందుకని ఇది తెప్పించాను. ఇది కూడా బాగుంది, ఎంత క్యూట్ గా ఉందో చూడండి. సో ఇది కూడా అత్తగారు వాళ్ళు వస్తే వాళ్ళ చేతి తెప్పించాను. నెక్స్ట్ వచ్చి మనకి సత్యనారాయణ స్వామి పూజకి ఫోటో పెడతాం కదా, సో ప్రతిమ కావాలి. సో మనకి కలశం పెడతాం కదా, దాని మీదకి ఇలాగా సత్యనారాయణ స్వామి, ఇగో చూడండి సత్యనారాయణ స్వామి ఇక్కడ ఫోటో ఉంది. సో ఇది వచ్చి ఇది జస్ట్ కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ పెడతాం కదా, దాని మీద ఇలా వేసేయచ్చు అనమాట. సో ఇది ఒక ఐడియా నాకు చాలా నచ్చింది. సో ఇది కూడా మా అత్తగారు వాళ్ళ దగ్గర ఉంటే, ఇది కొత్తది కాదు, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. సో అదేమో తీసుకొచ్చేయమన్నాను. సో ఇది తీసుకొచ్చేసారు. ఇది వేస్తాను అండ్ ఫోటో కూడా పెడతాను. బట్ ఇది మంచి ఐడియా అనమాట. మీకు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా ఒక ఏమంటారు కాయిన్ మీద సత్యనారాయణ స్వామి ఇలా ఉండి ఇలా చిన్న చైన్. సో ఇది మనం కొబ్బరికాయ కలసానికి వేసేయచ్చు. నెక్స్ట్ నా దగ్గర అగరబత్తి స్టాండ్ ఉందండి, కానీ అది చూడండి ఫ్లవర్ వాజ్ లాగా ఉంటుంది కదా చిన్నది, మొత్తం అగరబత్తి పొడి అంతా కింద పడిపోతుంది అనమాట. అందుకని ఇది అమ్మ పంపించింది. ఇది కూడా అంటే ఈ చెంబు కొనడానికి వెళ్ళినప్పుడు ఇది కూడా పంపించింది. సో ఇదేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడేమో అగరబత్తి పెట్టామనుకోండి దీనిలో పడుతుంది అనమాట. సో ఇది ఇంకా యూజ్ చేయలేదు, యూజ్ చేసిన తర్వాత నేను మీకు రివ్యూ ఇస్తాను. కానీ మంచి రివ్యూసే ఉన్నాయి, నేను ఇది ఆన్లైన్ కూడా చూశాను. సో జర్మన్ సిల్వర్ లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. నేను పర్సనలీ జర్మన్ సిల్వర్ అస్సలు వాడను, నా డెకార్స్ లో కూడా వాడను, ఇంట్లో కూడా వాడను, ఎందుకో నాకు నచ్చదు. అండ్ ఈ రోజు దాకా నేను జర్మన్ సిల్వర్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ కూడా చేయలేదు. సో నేను ప్రమోషన్ చేసేవన్నీ నేను వాడినవే ఉంటాయి. సో అందుకని ఇది కూడా ఒకటి తెప్పించుకున్నాను. సో ఇది మనం ఏంటంటే రోజు కాకుండా ఇలా ఒకేషనలీ వాడితే ఇది నల్లగా అవ్వకుండా ఉంటుంది. సో నేను నార్మల్ గా అయితే ఇత్తడిది కానీ స్టీల్ది కానీ కూడా ఉంది నా దగ్గర అగరబత్తి స్టాండ్, అది యూజ్ చేస్తాను. సో ఇది ఒకేషనలీ చాలా బాగుంటుంది అని అమ్మ వీడియో కాల్లో చూపించిన వెంటనే తీసేసుకోమన్నాను అనమాట. ఇది చాలా బాగుంది. సో మీకు కూడా కావాలంటే ఇగో చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవాళ రేపు చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఒకటి తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది పంచపాళి అండి. ఇది పసుపు కుంకుమ చందనం ఇంకా అక్షంతులు వేసుకోవడానికి. ఇది కూడా అమ్మ తీసుకుంది. వీడియో కాల్లో చూపించినప్పుడు పెద్దగా కనిపించింది, ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న అనిపించింది, కానీ వేళ్ళు దూరిపోతున్నాయి అనమాట. సో పర్ఫెక్ట్ సైజ్ అనిపించింది, ఇంతకన్నా మనం యూజ్ చేయము. సో ఇది ఇంకా పసుపు కుంకుమ అందరికీ ఇస్తాం కదా, సో దానికోసమని ఇది ఒకటి తెప్పించుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. దాని తర్వాత నా దగ్గర దీపం కుందులు ఉన్నాయండి వెండివి, కాకపోతే ఎవ్రీడే వాడడానికి ఒకే జత ఉందన్నమాట. అది కాక ఇంత సైజు ఒకటి ఉన్నాయి. సో అవి ఎవ్రీడే వాడలేమనేసి అమ్మకి చెప్పాను, అమ్మ నాకు తీసుకో అనేసి దీపం కుందులు. సో ఇదిగో ఈ 2 కూడా తీసుకున్నాను అనమాట. ఇది పర్ఫెక్ట్ సైజు, ఇంకా వాడలేదు యాక్చువల్లీ, శ్రావణ మాసంలో వాడదామని ఊరుకున్నాను. దాని తర్వాత ఇవి చూడండి, ఇవి దీపం కుందులు. దాని తర్వాత ఇవి స్క్రూస్ అనమాట. సో ఇది మధ్యలో వేసి దీనిలోనేమో కాడొత్తు ఉంటుంది కదా, అది పెట్టడానికి. సో నేను ఇవి వాడతానమాట. నా ముందు ఉన్న అంటే ప్రెసెంట్ ఉన్న దీపం కుందుల్లో కూడా ఇవే వాడతాను. ఈ స్క్రూస్ కూడా మీకు ఎక్కడైనా దొరికిపోతాయి, వెండి షాప్స్ లో, బంగారం షాప్స్ లో. సో ఈ కుందుల మధ్యలో ఇవి పెట్టేసి నిలబెడతానమాట. సో ఇవి
సో జస్ట్ ఇవేనండి ఇండియా నుంచి తెప్పించుకున్నవి. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటేంటి తీసుకున్నానా అన్నది మీతో పాటు షేర్ చేసుకుంటా. సో ఈ చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇండియా నుంచి తెప్పించుకున్నాను. అండ్ ఇది కాకుండా నాకు దీపం కుందులు అంటే చాలా ఇష్టము. ఈ పెద్ద సైజ్ దీపం కుందులు ఉంటాయి కదా, డెకరేషన్ కి బాగుంటాయి అని అనేసి. సో ఇక్కడ మనకి స్నో లోటస్ సిల్వర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అండ్ అది మా ఊర్లోనే ఫెస్కోలో ఉంటుంది అనమాట తన స్టోర్. సో ఇంట్లోనే ఉంటుంది. సో ఇంతకు ముందు తనతో నేను వర్క్ చేశాను, ప్రమోట్ చేశాను తన ప్రొడక్ట్స్. నాకు అప్పుడు చాలా నచ్చాయి. సో అప్పుడే మైండ్ లో ఉంచుకున్నాను అనమాట. సో మేము కూడా హౌస్ వార్మింగ్ అది చేసుకున్నప్పుడు తన దగ్గర కొన్ని సామాన్లు తీసుకుందాము అని అనేసి. అందులో ఫస్ట్ అయితే దీపం కుందులండి. సో ఇది చూడండి, ఇవి నేను స్పెషల్ గా చేయించుకున్నాను ఆర్డర్ ఇచ్చి, నాకు ఇదే కావాలి అని అనేసి. సో మెయిన్ గా ఇవి పీకాక్ డిజైన్ ఎందుకు అని అంటే, ఇది చూస్తున్నారు కదా, ఇది అగరబత్తి స్టాండ్ కూడా నా దగ్గర పీకాక్ డిజైన్ వచ్చింది. అండ్ ఇది పంచపాడి కూడా పీకాక్ డిజైన్ వచ్చింది. అందుకని స్పెషల్ గా తనకి చెప్పాను అనమాట, నాకు పీకాక్ డిజైన్ కావాలి అని. సో తను కస్టమైజ్ చేయించి ఇండియాను తెప్పించారు. సో ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే నేను రికమెండ్ చేస్తాను ఇక్కడే తీసుకోమని. మనకి షిప్పింగ్ లో ఇవి రావు. దాని తర్వాత ఏంటంటే కస్టమ్స్ అవి ప్రాబ్లము. సో కస్టమ్ క్లియరెన్స్ చేసి ఇవి తెప్పించారు. సో చూడండి, డిజైన్ చాలా క్యూట్ గా ఉన్నాయి. సో నాకు ఈ సైజే కావాలి అనుకున్నాను. ఇవి 12 ఇంచ్ అండి. సో నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. దీనిలో పెద్ద పెద్ద దీపాల కుందులు అవి కూడా ఉంటాయి తన దగ్గర. ఎందుకంటే నా దగ్గర ఇత్తడిలోని 3 feet 4 feet అలాగా, తర్వాత 2 feet 2.5 feet అలా ఇత్తడిలో చాలా ఉన్నాయి. సో వాటితో బ్యాక్ డ్రాప్ దగ్గర డెకరేషన్ చేసి దాని తర్వాత స్టెప్స్ మీద దేవుడి ఫోటోలు అవి పెడతాను కదా, అక్కడ ఇవి యూజ్ చేద్దాం అనేసి ఇవి తీసుకున్నాను అనమాట. తన పేజ్ చాలా బాగుంటుంది, మంచి కలెక్షన్ ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి తన పేజ్. దాంతో పాటు నాకు 108 ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు నా దగ్గర సిల్వర్ 108 ఫ్లవర్స్ ఉండేవి ఇండియాలో ఉన్నప్పుడు. కానీ అవి నేను మా అత్తగారికి మళ్ళీ ఇచ్చాను, నల్లగా అయిపోతాయి అని అనేసి. సో దాని తర్వాత నేను ఎప్పుడు తీసుకోలేదు. బట్ ఈ దీపం కుందులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇగో చూడండి, ఈ 108 ఫ్లవర్స్ ఉంటాయి కదా. సో ఇగో చూడండి, ఇవి వెండి మీద బంగారం పాలిష్ అండి. నేను తీసి చూపిస్తాను చూడండి. ఇగో చూడండి, వెండి మీద బంగారం పాలిష్. అండ్ మధ్యలోనేమో ఇలా రూబీ స్టోన్ వచ్చింది, రూబీ కలర్ స్టోన్. చాలా క్యూట్ గా ఉన్నాయి. సో ఇవి పూజకి బాగుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట. ఇవి 108 ఈ బాక్స్ లో ఇలా వస్తాయి. ఇలాంటి ఫ్లవర్స్ తన దగ్గర చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇది ప్రమోషన్ అస్సలు కాదండి, ఎందుకంటే మీరు నా పూజల్లో కూడా ఇవి ప్రోడక్ట్స్ చూస్తారు. నేను పర్సనల్లీ కొనుక్కున్నవి. సో ప్రమోషన్ అని అసలు అనుకోవద్దు, నాకు నచ్చింది కాబట్టి తన పేజీని నేను ప్రమోట్ చేస్తున్నాను. సో దీపం కుందలు అయిపోయి ఫ్లవర్స్ ఇక్కడ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇగో చూడండి, ఇది చిన్న ప్లేట్, అంటే ఏమని చెప్పాలి, ప్లేట్ పూజా ప్లేట్ అనుకోండి అలాంటిది. సో నా దగ్గర సిల్వర్ కంచం అయితే ఉంది, లైక్ దేవుడికి నైవేద్యం పెట్టడానికి అది. కానీ ఇగో చూడండి, ఇక్కడ ఎలిఫెంట్స్ అది వచ్చి ఇందులో పువ్వులు పెట్టుకోవచ్చు. దాని తర్వాత కప్స్ లోని ఏంటంటే నైవేద్యం అది పెట్టచ్చు. సో ఇది కూడా నేను ఇప్పుడు తీసుకున్నది కాదు, ఇదైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. కానీ ఇవన్నీ గృహప్రవేశం కోసమే ఒక్కొక్కటి కొంచెం కొంచెం మనీ సేవ్ చేసుకుంటూ కొనుక్కున్నాను అనమాట. సో ఇదొకటి తీసుకున్నాను. ఇగో చూడండి, ఇలాంటి మంచి మంచి డిజైన్స్ తన దగ్గర ఉంటాయి. అండ్ తర్వాత మీకు ఏమైనా కావాలంటే కూడా తను ఇండియా నుంచి తెప్పిస్తుంది అనమాట. సో గ్లాస్ సెట్స్, దాని తర్వాత కంచాలు, బౌల్స్ రకరకాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది తన దగ్గర. దాని తర్వాత ఇది చూస్తున్నారు కదా, ఇందులోనే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అనమాట. పెద్ద సైజు, మీడియం సైజ్, చిన్న సైజు. అండ్ ఇది స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఇలాంటిదే కావాలన్నా కూడా తను కస్టమైజ్ చేసి ఇండియా నుంచి తెప్పిస్తుంది. సో ఇలాంటివి సిల్వర్ ప్రొడక్ట్స్ అయితే నేను 100% ఇక్కడ కొనుక్కోమని రికమెండ్ చేస్తాను. దాంతో పాటు ఇది ఒక బౌల్ అండి, చూడండి. ఈ రెండు సెట్ లాగా అనమాట, చూడండి. ఇందులో కూడా ప్లేట్స్ లో, బౌల్స్ లో రకరకాల డిజైన్స్ ఉంటాయి. వాళ్ళ పేజ్ నేను ఒకసారి కింద ట్యాగ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. 100% రికమెండెడ్. ఆల్ ఓవర్ US అని షిప్ చేస్తారనమాట. సో చూసారు కదండి సిల్వర్ ఐటమ్స్ అవన్నీ. ఇవి ఒక రోజులో కొన్నవి కాదు, లాస్ట్ 1.5 year నుంచి ప్రతి ఒక్క నెల కొంచెం 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 సేవ్ చేసుకుంటూ ఇవన్నీ కొన్నవన్నమాట. సో ఇప్పుడైతే నేను రిటర్న్ గిఫ్ట్ గురించి చెప్తాను. రిటర్న్ గిఫ్ట్ అంటే మేము ఇల్లు తీసుకుందామని డిసైడ్ అయ్యాము. అంటే కాలిఫోర్నియా నుంచి ఇక్కడికి మూవ్ అయిందే ఇల్లు తీసుకుందామని అనేసి. సో అప్పటి నుంచే రిటర్న్ గిఫ్ట్ లో ఏమిస్తే బాగుంటుంది అని రకరకాల పేజెస్ చెక్ చేశాను, రకరకాల ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసాము నేను మా హస్బెండ్. ఏంటంటే శ్రావణ మాసానికి అంటే వరలక్ష్మి వ్రతానికి, దాని తర్వాత పండగలకి నేను తాంబూలాలకి ఇంటికి పిలిచి డిఫరెంట్ రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం అనమాట. క్రియేటివ్ గా కొంచెం డిఫరెంట్ గా ఇద్దాము అందరికి యూజ్ అయ్యేటట్టు అని. సో అలాగా అవి ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు హౌస్ వార్మింగ్ ఏంటంటే స్పెషల్
వరలక్ష్మి వ్రతం ఇంకా సంక్రాంతి ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ హౌస్ వార్మింగ్ లైఫ్ లో ఒకేసారి అవుతుంది కదా. సో దానికైతే మేము చాలా ఆలోచించే వాళ్ళం అంట, ఇది ఇస్తే బాగుంటుంది, అది ఇస్తే బాగుంటుంది, ఏమైనా కస్టమైజ్ చేయించాలా. హౌస్ వార్మింగ్ గిఫ్ట్ ఏంటంటే యూజ్ ఉండాలి అనేసి మేమేమనుకున్నాం సిల్వర్ లో ఇద్దామని. ఇప్పుడు ఇంకా సిల్వర్ లో ఏమి ఇద్దాము, కాయిన్స్ ఇస్తే కూడా ఇటు అటు వెళ్ళిపోతాయి అని అనేసి బౌల్స్ ఇచ్చామండి మేము. చూపిస్తాను. సో చూస్తున్నారా, ఇలాగా బౌల్స్ అన్నమాట. దీని మీద మా ముగ్గురు పేర్లు రాయించాము. ఇలా కవర్లో ప్యాక్ అయిపోయి ఉంది. ఇప్పుడు చూపిస్తాను. సో ఇలాగా మా ముగ్గురు పేర్లు రాయించాము దీనిపైన. ఇగో చూడండి. సో ఇది ఇలాగా ఎంగ్రేవ్ చేయించామన్నమాట. అండ్ ఈ సింపుల్ బౌల్ తీసుకున్నాం. ఈ బౌల్ ఏంటంటే ఎవరికైనా యూజ్ అవుతుంది, చక్కగా దేవుడి దగ్గర ప్రసాదం నైవేద్యం పెట్టుకోవచ్చు. అండ్ మంచి సైజ్ బౌల్ అన్నమాట. ఈ బౌల్స్ అయితే రిటర్న్ గిఫ్ట్ కి ఇదొకటి ఇద్దామని డిసైడ్ అయ్యాము. అండ్ ఇలా బ్యాగ్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఇవి మనకి ఏ జ్యువెలరీ స్టోర్ లోనైనా దొరికిపోతాయి. సో ఈ బౌల్స్ ఏంటంటే నేను బల్క్ లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. సో అది చెప్తున్నాను కదా, ఇది ఒక రోజు ప్లానింగ్ అస్సలు కాదు. సో ఇలాగా బ్యాగ్ లో ఇదొకటి ఇచ్చాము. దాని తర్వాత ఏంటంటే బ్యాగ్స్ కూడానండి, రకరకాల బ్యాగ్స్. నేనైతే ప్రతి ఈవెంట్ లోని ఒక కొత్త రకం బ్యాగ్, జూట్ బ్యాగ్స్, దాని తర్వాత ముగ్గు బ్యాగ్స్ అని, పిచ్వాయి కావు బ్యాగ్స్ అని చాలా రకరకాల బ్యాగ్స్ నేను ఇచ్చేసాను. అండ్ అవన్నీ ఇచ్చిన తర్వాత అదే అనిపించింది అనమాట, బ్యాగ్స్ కూడా ఇచ్చి యూజ్ ఉండదు. అందుకనేసి సింపుల్ బ్యాగ్స్, రీసైకిల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇవి అమెజాన్ నుంచి సింపుల్ బ్యాగ్స్. సో ఇవి తెప్పించాను అనమాట. జస్ట్ ఇగో థ్యాంక్ యూ రెండు పక్కల రాసింది. అండ్ గోల్డెన్ కలర్, మన ట్రెడిషనల్ ఈవెంట్ కాబట్టి అన్ని గోల్డెన్ కలర్ బ్యాగ్స్ ఇలా తెప్పించాము. ఇవి ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా కాదండి, ఐ థింక్ $1.5 అనుకుంటాను ఒక్కొక్కటి. సో ఇవి తెప్పించాము. అండ్ దీనిలో ఏంటంటే ఇది బౌల్, ఇది ఇలా పెట్టేసాము. అండ్ ఇంకొకటి ఏదైనా బట్ట ఇవ్వాలి కదా, సో బ్లౌజ్ పీస్ కూడానండి ఎవరు వాడరు. సో మీరు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూసుంటారు, బ్లౌజ్ పీసెస్ రొటేట్ అయ్యి మళ్ళీ మనకే వస్తాయి అనమాట. సో అవి ఇవాళ ముందు కుట్టించుకునే వాళ్ళు కానీ ఇవాళ రేపు ఎవరు కుట్టించుకోవట్లేదు. అందుకని బ్లౌజ్ పీసెస్ కూడా ఇవ్వద్దు అనుకుని ఇంకేం ఇవ్వచ్చు అని ఆలోచిస్తే దుపట్టాలు ఇద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇది కూడా చాలా ఎక్స్ప్లోర్ చేశాను, ఎలాంటి దుపట్టాలు ఇవ్వాలి ఏంటి అని. కొంచెం అందరికి యూజ్ అయ్యేటట్టు అండ్ మంచిగా కలర్ఫుల్ ఉండేటట్టు అనుకున్నాను. సో చూడండి, ఇవి బనారసీ దుపట్టాలండి, ఇవి తెప్పించాను. సో ఇవి మల్టీ కలర్స్ లో తెప్పించాను అనమాట. ఇవేంటంటే ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతాయి అండ్ పక్కా యూజ్ చేస్తారు. ఒకవేళ వేసుకోపోయినా డెకార్ లో యూజ్ అవుతుంది 100%. ఎందుకంటే నేను డెకార్ లో యూజ్ చేస్తాను. ఇవి డిఫరెంట్ కలర్స్ తెప్పించేసి మనకి పీటలు, దాని తర్వాత టేబుల్స్ మీద ట్రెడిషనల్ గా దివాళీ అప్పుడు అవి కూడా యూజ్ అవుతాయి. ఇవి ఎవ్వరు పడీరు, 100% యూజ్ చేస్తారు. సో అందుకనేసి ఇవి తెప్పించాను అనమాట. అందరికి దుపట్టాలే ఇచ్చాను. చూడండి, డిఫరెంట్ కలర్స్, గ్రీన్ అని, రెడ్ అని, ర్యాండమ్ గా అన్ని కలర్స్ పిక్ చేసుకున్నాను. ఇదొక కలర్ గ్రీన్, దాని తర్వాత ఎల్లో, దాని తర్వాత ఇగో బేబీ పింక్, దాని తర్వాత ఇగో ఈ బ్లూ, ఈ రాయల్ బ్లూ, ఇలాగా ర్యాండమ్ గా చాలా కలర్స్ పిక్ చేసుకొని ఇవి కూడా తెప్పించాను అనమాట. సో ఈ రెండు ఈ బ్యాగ్ లో వేసి ఇచ్చేస్తాను. దాంతో పాటుగా డ్రై ఫ్రూట్స్, మనకి కాస్కోలో డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవి ప్యాకెట్స్ వేసి ఇద్దామని ప్లాన్ అనమాట. సో అది మా రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మెయిన్ గా మేము ఒకటే ఆలోచించాము, ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా అందరికి యూజ్ అయ్యేటట్టు ఉండాలి, ఏది పారికూడదు అని అనుకున్నాం అనమాట. సో అందుకని డ్రై ఫ్రూట్స్, దాని తర్వాత ఈ సిల్వర్ ఐటమ్స్, దాని తర్వాత ఈ బ్యాగ్ ఒకటి, ఇంకా దుపట్టా. అండ్ పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా పెట్టట్లేదండి, ఎందుకంటే అవి కూడా యూజ్ చేయరు అండ్ అవి ఎప్పటివో ఉంటాయి, ఏంటో మనకు తెలీదు. అందుకని పసుపు, కుంకుమ, చందనం, ఇంకా అక్షంతులు ఆ పంచపాళీలో ఫిల్ చేసేస్తాను. చేసేసి పసుపు పెట్టేసి, గంధం పెట్టేసి, తర్వాత కుంకుమ బొట్టు పెట్టేసి ఈ తాంబూలం అయితే వాళ్ళకి అందచేస్తాను అనమాట. సో ఇది మా రిటర్న్ గిఫ్ట్ ఐడియా. మీకు ఎలా అనిపించాయో నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో తప్పకుండా ఈ హౌస్ వార్మింగ్ సిరీస్ అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.